దొంగల విందు రాసిన వారు ఎన్విఆర్ సత్యనారాయణమూర్తి గారు. భీమశంకరం అనే యువకుడు పొరుగు గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్లి సూర్యాస్తమయ సమయంలో స్వగ్రామానికి బయలుదేరాడు. అతడు ఒక అడవిదారి వెంట నడుస్తూ ఉండగా హఠాత్తున వాన ప్రారంభమైంది. అతడు తలదాచుకునేటందుకు దిక్కులు చూస్తూ ఉండగా సమీపంలో ఒక పాడుపడిన సత్రం కనిపించింది. భీమశంకరం సత్రంలోకి వెళ్లి అక్కడ ఒక గదిలో కూర్చున్నాడు. ఆ సమయంలో 25 మంది దొంగలు తమ నాయకుడి వెంట ఆ సత్రం చేరారు. దొంగలు తమ గుర్రాలు దిగి వెంట తెచ్చిన కట్టెలు, బియ్యం, పప్పు దినుసులు సత్రంలోకి మోసుకుపోసాగారు. వాళ్ళ నాయకుడు వాళ్లతో, "ఈ గాలి వాన ఇప్పట్లో తగ్గేటట్టు లేదు. ఈ రాత్రి మనం ఇక్కడ గడపవలసిందే. మంచి విందు భోజనం తయారు చేయండి" అన్నాడు. వెంటనే నలుగురు దొంగలు పొయ్యిలు ఏర్పాటు చేసి 3 గంటలలో విందు భోజనం సిద్ధం చేశారు. కొంచెం దూరంగా ఉన్న చీకటి గదిలోని భీమశంకరానికి వంటల వాసన ముక్కుకి సోకి నోరూరి బాగా ఆకలి పుట్టసాగింది. భీమశంకరం సహజంగా ధైర్యవంతుడు, తెలివిగలవాడు. అతడు నెమ్మదిగా గదిలో నుంచి బయటకు వచ్చి దొంగలు చూడకుండా వాళ్ళ దుస్తుల మూటల్లోంచి ఒక జత బట్టలు తీసుకుని ధరించి అచ్చగా దొంగలాగా తయారయ్యాడు. దొంగల భోజనానికి ఒక గదిలో విస్తళ్ళు వేయబడ్డాయి. అక్కడ ఒక చిన్న దీపం బుడ్డి వెలిగించారు. అది మినుకుమినుకుమంటున్నందున గదిని వెలుగు కన్నా చీకటి ఎక్కువగా ఆవరించింది. దొంగల నాయకుడు ఆ వేసిన విస్తళ్ళకేసి ఒక మారు చూసి, "మనం 26గురం కదా, నలుగురం వంట చేస్తే మిగిలిన వాళ్ళం 22. ఆ నలుగురు వడ్డిస్తున్నారు. మరి ఇక్కడ 23 విస్తళ్ళు వేసుకుని అందరం కలిపి 27 మందిమి అయ్యామేమిటి? మనలో ఎవడో పరాయివాడు వచ్చి కలిసినట్టున్నది" అన్నాడు. ఆ మాటలకు దొంగలు విస్తుపోయి ముఖముఖాలు చూసుకుంటున్నంతలో వాళ్ళ నాయకుడు, "ఆ పరాయివాణ్ణి పట్టటం చాలా సులువు, అందుకొక మార్గం ఉన్నది" అని తన ముఖ్య అనుచరుణ్ణి దగ్గరకు పిలిచి మిగతా దొంగలతో, "మేం ఇద్దరం ఈ పక్క గదిలో ఉంటాం. మీరు ఒక్కొక్కరే ఆ గదిలోకి రండి. నేను ఈ కాలుస్తున్న చుట్టతో వాత పెడతాను. దానికి ఓర్చుకోలేక ఎవడైతే పెడబొబ్బలు పెడతాడో వాడు పరాయివాడు. వాణ్ణి చెట్టు కొమ్మకు వేళ్లాడదీస్తాను" అన్నాడు. తర్వాత దొంగల నాయకుడు, వాడి ముఖ్య అనుచరుడు పక్క గదిలోకి వెళ్లారు. ఒక్కొక్క దొంగ ఆ గదిలోకి వెళ్లిన కొద్దిసేపటికి "అబ్బా" అన్న చిన్న మూలుగు మాత్రం వినిపిస్తున్నది. ఇది గమనించిన భీమశంకరం, దొంగల నాయకుడు ఎవరికీ చుట్టతో కాల్చి వాతలు పెట్టటం లేదని, మరేదో ఎత్తు వేశాడని అనుకున్నాడు. అతడు గదిలోకి వెళ్ళగానే నాయకుడి ముఖ్యానుచరుడు "అబ్బా" అని చిన్నగా మూలిగి భీమశంకరాన్ని గోడవారగా కూర్చోపెట్టాడు. కొద్దిసేపటికి అందరు దొంగల వంతు అయింది. అప్పుడు దొంగల నాయకుడు వాళ్లతో, "మన మధ్య చేరిన ఆ పైవాడెవడో జిత్తుల మారి వెధవలా కనిపిస్తున్నాడు. వాడి మీద నా ఎత్తుగడ పారలేదు. ఈసారి వాణ్ణి పట్టేస్తాను. నేను ఆ గదిలో ఉంటాను. మీరు ఒక్కొక్కరే వచ్చి ఈ రాత్రి మన సంకేతం ఏమిటో చెప్పిపొండి" అన్నాడు. దొంగల్లో ఒక్కొక్కడే తమ నాయకుడున్న గదిలోకి వెళ్ళసాగారు. వాళ్ళ సంకేతం ఏమిటో తెలియని భీమశంకరానికి భయం పట్టుకున్నది. అంతలో అతడికి వంటవాళ్లలో ఒకడు తోటివాణ్ణి "మతిమరుపు వెధవ" అనటం గుర్తుకు వచ్చింది. భీమశంకరం వాణ్ణి సమీపించి చెవిలో, "అసలే నువ్వు మతిమరుపు వాడివి, ఆ సంకేతం మర్చిపోలేదు కదా" అన్నాడు. దానికి వాడు కోపం తెచ్చుకొని, "లంబాలుంబా, ఎంత మతుమరుపైనా ఆ మాత్రం గుర్తుపెట్టుకోలేనా" అన్నాడు. భీమశంకరం సంతోషించి తన వంతు రాగానే దొంగల నాయకుడి దగ్గరకు వెళ్ళి "లంబాలుంబా" అని చెప్పాడు. దొంగలందరూ సంకేతం చెప్పటం ముగియగానే దొంగల నాయకుడు, "ఆహా, మనలో చేరిన వాడెవడో మహాబుద్ధిశాలిలా ఉన్నాడు. అలాంటి వాళ్ళంటే నాకు చాలా గౌరవం. అతను ముందుకు వచ్చి నిజం చెబితే చక్కని విందు భోజనం పెట్టి బహుమతి కూడా ఇచ్చి మరీ వదిలేస్తాను. ఈ మాట ప్రమాణం చేసి చెబుతున్నాను" అన్నాడు. ఆ వెంటనే భీమశంకరం ముందుకు వచ్చి దొంగల నాయకుడికి జరిగింది చెప్పి, "అసలే ఆకలితో ఉన్నాను. దానికి తోడు మీ వంటకాల వాసన నన్నింత సాహసానికి పురిగొల్పింది" అన్నాడు. ఆ మాటలకు దొంగల నాయకుడు పెద్దగా నవ్వి, "ఆ వంటకాల వాసనే కాదు, రుచి కూడా ఎంత అద్భుతంగా ఉంటుందో ఇప్పుడే చూద్దువు గాని రా, నా సరసన కూర్చొని విందు భోజనం చేద్దువు గాని" అన్నాడు. దొంగల నాయకుడు భీమశంకరానికి తృప్తి తీరా భోజనం పెట్టించి తెల్లవారుజామున వెళ్ళిపోయేటప్పుడు అతడికి 10 బంగారు కాసులు బహూకరించాడు.
అరపళ్ళెం నిండు పళ్ళెం రాసిన వారు వసుంధర గారు. సూరయ్య అనేవాడు కాయకష్టం చేసుకొని బతుకుతున్నాడు. రెక్కలు ముక్కలు చేసుకున్న రోజుకు 5-6 రూపాయలు దొరకటమే గగనంగా ఉండటం వల్ల వాడి సంపాదన తిండికే చాలటం లేదు. కాని వాడికైతే బోలెడు డబ్బు సంపాదించి వైభవంగా జీవించాలని ఉన్నది. ఇలా ఉండగా ఆ ఊళ్ళోని రంగనాథం అనే శ్రీమంతుడి భార్య సావిత్రికి ఉన్నట్లుండి పెద్ద జబ్బు చేసింది. సమయానికి రంగనాథం కొడుకు కోడళ్ళు ఊళ్ళో లేరు. ఇద్దరూ ఏదో మొక్కు తీర్చుకునేటందుకు కాశీ వెళ్లారు. 6 వారాల దాకా రారు. రంగనాథం వైద్యుణ్ణి పిలిపిస్తే ఆయన సావిత్రికి నాడి చూసి పెద్దగా కంగారు పడాల్సిన పనేమీ లేదు. మందు పుచ్చుకుంటే 2 రోజుల్లో జబ్బు తగ్గిపోతుంది. అయితే ఆ తర్వాత 2 మాసాల పాటు ఈమె పూర్తి విశ్రాంతి తీసుకోవాలి. ఏ పని చేయకూడదు అని రంగనాథానికి చెప్పి మందిచ్చి వెళ్ళాడు. అప్పుడు రంగనాథం సూరయ్యకు కబురు చేసి ఇంట్లో తిండి పెట్టి రోజుకు 5 రూపాయలిస్తానని, తన ఇంట్లో వంటతో సహా అన్ని పనులు చేసి పెట్టాలని చెప్పాడు. సూరయ్య తనకు వంట రాదంటే సావిత్రి దగ్గర ఉండి అన్నీ నేర్పిస్తుందని హామీ ఇచ్చాడు రంగనాథం. సూరయ్య సరేనని ఆయనింట్లో పనికి చేరాడు. సూరయ్య చలాకీ మనిషి. ఏ పని చెప్పినా ఇట్టే చేసేవాడు. వంట కూడా వాడికి తొందరగానే వచ్చేసింది. సావిత్రి వాణ్ణి మెచ్చుకుని, ఆడపిల్లలకి కూడా ఇంత తొందరగా వంట రాదు. నువ్వు చాలా తెలివైన వాడివి. నీకు పని దృష్టి ఎక్కువ. తప్పక వృద్ధిలోకి వస్తావు అన్నది. సూరయ్య వంటను రంగనాథం కూడా మెచ్చుకునేవాడు. ముఖ్యంగా వాడెప్పుడైనా పులిహోర చేస్తే దాని రుచి అమోఘంగా ఉండేది. అలాంటి పులిహోర తామెప్పుడూ తినలేదని దంపతులిద్దరూ అబ్బురు పడితే, ఏమోనండి నాకు తెలియదు. పులిహోర చేయటం నేను ఈ ఇంట్లోనే నేర్చుకున్నాను అనేవాడు సూరయ్య. అలా 6 వారాలిట్టే గడిచిపోయాయి. రంగనాథం కొడుకు కోడలు కాశీ నుంచి తిరిగొచ్చారు. ఇక ఆ ఇంట్లో సూరయ్య అవసరం లేదు. అందుకు సూరయ్య దిగులుపడి, మీ ఇంట్లో నాకెంతో సుఖంగా ఉంది. నాకిచ్చే జీతం మీకేమీ ఎక్కువ కాదు. కలకాలం నన్ను మీ ఇంట్లో ఉంచుకోండి. నమ్మకంగా పనిచేస్తాను అన్నాడు. రంగనాథం నవ్వి, మా అబ్బాయి బయట పనుల్ని చూస్తే నేనింట్లో ఉంటాను. కోడలు వంటని చూసుకుంటుంది. మిగతా పనులు చేయటానికి నెలకు 25 రూపాయలిస్తే పనివాళ్లు దొరుకుతారు. అలాటప్పుడు ఎంత జీతమిచ్చి నిన్నెలా ఉంచుకుంటాను? ఎంత శ్రీమంతులకైనా అనవసరపు ఖర్చులు తగ్గించుకుంటేనే ఆస్తి నిలబడుతుంది. నువ్వు కష్టపడి పని చేస్తావు. నిజాయితీపరుడివి, నమ్మకస్తుడివి. ఆ పైన తెలివితేటలున్నాయి. నీకు మా ఇంటినే నమ్ముకోవలసిన అవసరం లేదు అన్నాడు. అయినా సూరయ్య దిగులు పోలేదు. కొంతసేపు తల వంచుకొని ఆలోచించి, బాబూ, నా తెలివి మెచ్చుకున్నది ఇంతవరకు మీరొక్కరే. నా తెలివి నాకు కూడు పెడుతుందని మీకు అనిపిస్తే ఆ ఉపాయం కూడా మీరే చెప్పండి అన్నాడు రంగనాథంతో. ఒరేయ్, నీకులాగా పులిహోర చేసేవాణ్ణి నేనింతవరకు చూడలేదు. మన ఊరి చివర సంతలో పులిహోర చేసి అమ్మావంటే నీ జాతకం మారిపోతుంది. పెట్టుబడికి డబ్బులు కావాలంటే అప్పుగా నేనిస్తాను అన్నాడు రంగనాథం. సూరయ్య ముందు తటపటాయించాడు కాని రంగనాథం మరీ మరీ చెప్పటంతో వాడికి ధైర్యం వచ్చింది. ఆ తర్వాత 2 రోజుల్లోనే పులిహోర వ్యాపారం ప్రారంభించాడు. వాడి వ్యాపారం బాగా సాగుతూ మంచి లాభాలు తెచ్చిపెడుతూ ఉన్నది. అలా 1 నెల రోజులు గడిచాక వాడు ఉత్సాహం కొద్దీ రంగనాథానికి చిన్న కానుకను తీసుకుని వెళ్లి కృతజ్ఞతగా బహుకరించాడు. వ్యాపారం ఎలా ఉన్నదని రంగనాథం అడిగాడు. దానికి సూరయ్య, బాబూ, అంతా బాగానే ఉంది. కాని ఒక్కొక్క రోజు పులిహోర పెద్ద గంగాళ నిండా చేసినా అంతా చెల్లిపోతుంది. ఒక్కో రోజు సగం కూడా చల్లటం లేదు. మరీ ఎక్కువ చేస్తే కాసేపటికి చల్లారిపోతుందని కొందరు కొనటం లేదు. చాలా సరుకు వృధా అయిపోతున్నది. అయినా లాభాలు వస్తున్నాయి. కానీ కొంత సరుకు వృధా కాకపోతే ఇంకా ఎక్కువ లాభంగా ఉండేది అన్నాడు. రంగనాథం దీనికి చిరాకుపడి, వ్యాపారం అంటే కొనేవాళ్లకు సదుపాయంగా ఉండాలి, నీకు కాదు. కొందరు కొద్దిగా తినటానికే ఇష్టపడతారు. నీకు సహాయానికి ఒక మనిషిని పెట్టుకో. అప్పటికప్పుడు అన్నం వండటానికి, పులిహోర పోపు చేయటానికి, సరుకు వేడిగా ఉండటానికి పొయ్యి సెగ మండేలాగా 3 పొయ్యిలను సిద్ధం చేసుకో. జనానికి ఎలా కావాలంటే అలా, ఎంత కావాలంటే అంత పులిహోర ఇస్తూ ఉండు. ఇప్పుడు పళ్ళెం ₹1/2కి అమ్ముతూ ఉంటే అరపళ్ళెం పావలాకు అమ్ము. అలా చేస్తే నీ వ్యాపారం నీకు లాభాలు
తెచ్చిపెట్టటమే కాక మరికొందరికి ఉపాధి కల్పిస్తుంది అంటూ మందలించాడు. శ్రద్ధగా విన్న సూరయ్య తలాడిస్తూ, బాబూ, మీ బుర్ర గట్టిది. నా అదృష్టం కొద్దీ కొన్నాళ్లు మీ ఇంట్లో పనిచేసే అవకాశం లభించింది. మీ సలహా తప్పకుండా పాటిస్తాను. ఇలాగే నాకు సమస్య వచ్చినప్పుడల్లా మీ వద్దకు వస్తూ ఉంటాను. తమరు సలహాలు ఇస్తూ ఉండండి అన్నాడు రంగనాథాన్ని మెచ్చుకుంటూ. మాటిమాటికి ఇతరుల సలహాలు తీసుకోవటం వ్యాపారికి మంచి లక్షణం కాదు. ఇంకొకసారి నువ్వు నా దగ్గరకు వచ్చి సమస్య చెబితే వ్యాపారం మానేయమని సలహా ఇస్తాను అని రంగనాథం సూరయ్యను పంపేశాడు. అయితే సంతలో సూరయ్య పులిహోర వ్యాపారం మరింత బాగా సాగుతున్నది. వాడి కింద ఇప్పుడు 3 పనివాళ్లున్నారు. వచ్చిన వాళ్లకు వాడు కోరినట్టు పులిహోర కలిపి ఇస్తున్నాడు. చాలా మంది అప్పటికప్పుడు అడిగి వేడివేడిగా పులిహోర చేయించుకుంటున్నారు. కొందరికి పులుపెక్కువ కావాలి, కొందరికి కారం ఎక్కువ కావాలి. ఇప్పుడు సూరయ్యకు ఒకే ఒక ఇబ్బంది. చాలా మంది వాడిని ముందుగా అరపళ్ళెం పులిహోర అడుగుతున్నారు. అది తిని రుచిగా ఉందని ఇంకో అరపళ్ళెం చేయించుకుంటున్నారు. సూరయ్యకు అరపళ్ళెం చేయాలన్నా, పళ్ళెం నిండా చేయాలన్నా తీసుకునే సమయం ఒకటే. అందువల్ల అది నిండు పళ్ళాలు అమ్ముడవవలసిన సమయంలో 10 అరపళ్ళాలు మాత్రమే అమ్ముడవుతున్నాయి. తినేవాళ్ళెవ్వరూ ఎలాగూ నిండు పళ్ళానికి తక్కువ తినటం లేదు. ఈ సమస్యనెలా పరిష్కరించాలా అని కొన్నాళ్లు తీవ్రంగా ఆలోచించసాగాడు సూరయ్య. సూరయ్య వ్యాపారం ఎలా సాగుతుందన్న కుతూహలం రంగనాథానికి ఉంది. కొద్ది మాసాలుగా సూరయ్య ఆయన్ను కలుసుకునేటందుకు రాలేదు. అందువల్ల ఒకసారి తానే స్వయంగా సంతకు వెళ్లి వాడి వ్యాపారం తీరు, పులిహోర రుచి చూడాలని ఆయన అనుకున్నాడు. ఒకనాడు రంగనాథం సంతకు వెళ్లేసరికి సూరయ్య దుకాణం వద్ద చాలా రద్దీగా ఉంది. 2 మనుషులు వంట పొయ్యిల వద్ద హడావిడి పడుతున్నారు. ఒక మనిషి సూరయ్యకు విస్తరాకులు, పళ్ళాలు, జనానికి మంచినీళ్లు అందిస్తున్నాడు. సాయంకాలం అయ్యే కొద్దీ ఒకరి వెనుక ఒకరుగా మనుషులు వస్తున్నారు. కూర్చోడానికి కూడా చోటు లేనంత రద్దీ తయారైంది. రంగనాథం సూరయ్య పళ్ళెం నిండా సర్దుతున్న పులిహోరను చూసి, ₹1/2కి చాలా ఎక్కువే ఇస్తున్నాడు. నేనైతే ఇంత తినలేను. అరపళ్ళెం తీసుకోవాలి అనుకుంటూ దగ్గరకు వెళ్లి మంచినీళ్లందించే మనిషితో తనకు ఒక అరపళ్ళెం పులిహోర కావాలని చెప్పాడు. క్షణాల మీద పులిహోర అందింది. కాని రంగనాథాన్ని ఇంకా సూరయ్య చూడలేదు. రంగనాథం పులిహోరను చూసి అది పళ్ళెం నిండుగా ఉండటం గమనించి ఆశ్చర్యపడ్డాడు. అయితే అందించిన మనిషి అది అరపళ్ళెమే అనటంతో స్థిమితపడి రుచి చూశాడు. పులిహోర అద్భుతంగా ఉంది. తనకు తెలియకుండానే ఆయన అదంతా తినేసి పావలా కాసు తీసి మంచినీళ్లు తెచ్చిన మనిషికివ్వబోతే వాడు, అయ్యా, తమరు ₹1/2 ఇవ్వాలి అన్నాడు. కానీ నేనడిగింది అరపళ్ళెమే కదా అన్నాడు రంగనాథం కాస్త గట్టిగా. అప్పుడు సూరయ్య ఆ గొంతు గుర్తుపట్టి తలెత్తి చూసి రంగనాథానికి చటుక్కున నమస్కరించి, ఒరేయ్, ఆ బాబు దగ్గర డబ్బు తీసుకోకు అంటూ తన మనిషిని హెచ్చరించాడు. రంగనాథం అక్కడ రద్దీ కాస్త తగ్గేదాకా ఆగి సూరయ్యతో, వ్యాపారం లాభాలెక్కువ రావాలనుకోవటం తప్పు కాదు. కాని జనాన్ని మోసం చేయకూడదు. నీ మనిషి నాకు అరపళ్ళెం పులిహోర ఇచ్చి నిండు పళ్ళెం ధర అడుగుతున్నాడు అన్నాడు. అందుకు సూరయ్య నవ్వి, బాబూ, అందరూ ఒక నిండు పళ్ళెం బదులు 2 అరపళ్ళాలు తింటుంటే నాకు పని ఎక్కువ అయింది. అరపళ్ళెం ఇవ్వనంటే జనం పులిహోర కొనకుండా వెళ్ళిపోతున్నారు. అందుకని నిండు పళ్ళాన్నే అరపళ్ళెమని ₹1/2కే అమ్ముతున్నాను. నేను సరుకు తగ్గించలేదు, ధరను పెంచనూ లేదు. నిండు పళ్ళానికి అరపళ్ళెం పులిహోర పెట్టాను అంతే. ఇందులో మోసముందంటారా అన్నాడు. ఏమాత్రం లేదు అని రంగనాథం సూరయ్య భుజం తట్టి, ఇకపై నువ్వు మామూలు సూరయ్యగా కాకుండా పులిహోర సూరయ్యగా పేరు తెచ్చుకోగలవు. చాలా సంతోషం అని అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. అదృష్టం. చీనా దేశపు జానపద కథ. కైఫింగ్ రాజధానిలో చిన్ అనే వర్తకుడు ఉండేవాడు. అతను ఉదయం పెందలాడే లేచి రాత్రి పొద్దుపోయిన దాకా ధనార్జన కోసమే పాటుపడేవాడు. ఈ విధంగా శ్రమించి తగినంత డబ్బు కూడబెట్టినాక అతను తాను కూడబెట్టినది భద్రంగా ఉంచుకోవటానికి కాను ఒక ఉపాయం చేశాడు. తన వద్ద ఉన్న చిల్లర నాణాలు ఖర్చు ఉంచుకుని కల్తీ లేని వెండి యావత్తూ కరిగించి 3 వీసెల వెండికి ఒక్కొక్కటి చొప్పున అచ్చులు పోయించుకున్నాడు. ఇలా ఏళ్ల తరబడి అతను నిలువ చేసిన వెండి 8 అచ్చులైంది. అంతకు మించి వెండి పోగు చేయటం చిన్కు సాధ్యం కాలేదు. ఎందుకంటే
ఆ తర్వాత రాబడి ఎంతో, ఖర్చు కూడా అంత ఉంటూ వచ్చింది. ఈ 8 వెండి అచ్చులను ఎర్ర తాళ్లతో కట్టి తన తలదిండు పక్కనే పెట్టుకునేవాడు చిన్. రాత్రి నిద్రపోయే ముందు వాటిని తన చేత్తో తడివి చూసుకొని సంతోషించేవాడు. చిన్‌కు నలుగురు కొడుకులుండేవారు. వాళ్ళు తమ తండ్రి 70వ జన్మదినం నాడు పెద్ద విందు చేసి ఆయనకు ఎంతో గౌరవం చూపారు. ఆయన వారిని చూసి ఎంతో ప్రేమతో, నాయనలారా, నేను నా జీవితమంతా ఎంతో కష్టపడి మనకు లోటు లేకుండా సంపాదించాను. నేను పోగు చేసినదంతా 8 పెద్ద వెండి అచ్చుల రూపంలో ఉన్నది. రెండేసి అచ్చులను ఒక్కొక్క ఎర్రతాడుతో కట్టి 4 కట్టలు సిద్ధంగా ఉంచాను. 4 కట్టలు సిద్ధంగా ఉంచాను. మంచి రోజు చూసి మీ నలుగురికి 4 కట్టలను ఇస్తాను. వాటిని పోగొట్టుకోకుండా యావజ్జీవము మీ దగ్గర ఉంచుకోండి అన్నాడు. చిన్ కొడుకులు పరమానందభరితులయ్యారు. చిన్ ఆ రాత్రి తన పక్క మీద పడుకొని తన తలకు సమీపంగా ఉన్న 8 వెండి అచ్చులను చేతితో తడివి చూసుకొని తనలో తాను నవ్వుకొని కళ్ళు మూసి నిద్రలో పడ్డాడు. ఇంతలో గదిలో అలికిడి అయింది. గదిలో మనుషులు మసులుతున్నట్టు తోచి చిన్ తన మంచానికి గల తెరలు తొలగించి చూశాడు. గదిలో దీపం వెలుగుతూనే ఉన్నది. దాని వెలుగులో చిన్‌కు 8 మంది ఆజానుబాహులు కనిపించారు. వారు తెల్లని దుస్తులు, నడుములకు ఎర్రని కాసెలు కలిగి ఉన్నారు. చిన్ను చూసి వారు సమీపంగా వచ్చి వంగి దండాలు పెట్టి, బాబూ, మేం అన్నదమ్ములం. మిమ్మల్ని కొలవమని దేవుడు మమ్మల్ని పంపాడు. ఇంతకాలము మీరు మా చేత ఏ పని చేయించుకోకుండా మమ్మల్ని దగ్గర పెట్టుకుని ఎంతో ఆదరించారు. మీ కాలం ముగియబోతున్నది. ఆఖరు క్షణం దాకా మీ వెంటనే ఉందామనుకున్నాం కానీ మమ్మల్ని మీరు మీ కొడుకుల పరం చేయబోతున్నట్టుగా తెలియవచ్చింది. అయితే మాకు వారి సేవ చేసే యోగం లేనందువల్ల తమకు వీడ్కోలు చెప్పి వెళ్ళిపోవచ్చాం. మేము ఈ సమీపంలో ఉండే ఫలానీ గ్రామంలో వాంగ్ అనే ఆయన వద్ద కొలువు చేయబోతున్నాం. మళ్ళీ మనం ఒక్క పర్యాయం కలుసుకుంటాంలేండి అంటూ వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు. ముసలి చిన్ సంభ్రమాశ్చర్యాలతో మంచం మీద నుంచి కిందకు దూకాడు. వెళ్ళిపోతున్న ఆ 8 మందిని వెంబడించాడు. ఆ తొందరలో ఆయనకు ఏదో అడ్డు తగిలి పడిపోయాడు. మళ్ళీ కళ్ళు తెరిచేసరికి ఆయన తన మంచం మీదనే పడుకొని ఉన్నాడు. తాను అంతకు ముందు చూసినదంతా కల మాత్రమేనని ఆయనకు తెలిసిపోయింది. చిన్ మంచం మీద నుంచి దిగి దీపం పెద్దది చేసి వచ్చి తన దిండు పక్కన తడివి చూసుకున్నాడు. వెండి అచ్చులన్నీ మాయమయ్యాయి. తాను కలలో చూసినది, విన్నది వివరంగా జ్ఞాపకం చేసుకుని ఆ కల నిజమైంది అనుకున్నాడు. తన కష్టార్జితం తన కొడుకులకు కాక ఎవరో పరాయి వాళ్లకు పోవటం ఆయనకు విచారం కలిగించింది. అయినా ఈ వాంగ్ అనేవాడు ఫలానీ గ్రామంలో ఉంటాడని తెలుసును గనుక విచారిందామనుకున్నాడు. చిన్కు ఆ రాత్రి మరీ నిద్ర పట్టలేదు. తెల్లవారుతూనే ఆయన ఆ గ్రామానికి వెళ్లి వాంగ్ ఇల్లు తెలుసుకున్నాడు. వాంగ్ ఇంట ఏదో వేడుక జరుగుతున్నది. చిన్ లోపలికి వెళ్ళగానే వాంగ్ వచ్చి అతిథి మర్యాదలు చేశాడు. ఇవాళ మీ ఇంట ఏమిటి విశేషం అని చిన్ వాంగ్ను అడిగాడు. మరేమీ లేదు. నా భార్య చాలా రోజులుగా జబ్బుతో తీసుకుంటున్నది. నిన్న జ్యోతిష్కుణ్ణి అడిగితే నా భార్య పడుకునే మంచం కదిలిస్తే కాని జబ్బు నయం కాదన్నాడు. నిన్న రాత్రి నా భార్యకు కలలో 8 మంది జవానులు కనపడి తాము ఇంతవరకు చిన్ అనే ఆయన వద్ద ఉండి ఇప్పుడు మా ఇంట కొలువు చేయవచ్చామన్నారు. తర్వాత వాళ్ళు నా భార్య మంచం కింద దూరారు. వెంటనే నా భార్యకు చెమటలు పట్టి వ్యాధి కాస్త నిమ్మళించింది. ఇవాళ ఆవిడ మంచం పక్కకు జరిపేసరికి దాని కింద దుమ్ములో 8 పెద్ద వెండి అచ్చులు ఎర్రతాళ్లతో కట్టి కనిపించాయి. అవి ఎలా వచ్చినది అంతుపట్టటం లేదు. అయినా భగవంతుడి దయ వల్ల కలిసి వచ్చింది కదా అని సమారాధన చేసుకుంటున్నాం అన్నాడు వాంగ్. చిన్ తన కథ యావత్తు వాంగ్కు చెప్పి, భగవంతుడు ఇలా జరగాలని నిర్దేశించి ఉంటే నేను మాత్రం ఏం చేయగలను? కానీ ఒక్కసారి ఆ వెండి అచ్చులు నన్ను చూడనిస్తారా అని అడిగాడు. వాంగ్ అచ్చులను తన నౌకర్ల చేత 4 పెద్ద పళ్ళాలలో పెట్టి తెప్పించి చిన్కు చూపాడు. వాటిని చూసి ముసలి చిన్ కన్నీరు కార్చాడు. వాంగ్కు ముసలివాణ్ణి చూసి జాలి కలిగింది. ఆయన 10 తులాల వెండి తీసుకువచ్చి ఉంచండి అని చిన్కు ఇవ్వబోయాడు. 3 మణుగుల వెండి పోగొట్టుకున్న దుఃఖంలో చిన్కు ఈ వెండి తీసుకోబుద్ధి పుట్టక నిరాకరించాడు. వాంగ్ బలాత్కారంగా దాన్ని చిన్ చొక్కా చేతిలో దోపేశాడు. చిన్ దాన్ని తిరిగి ఇవ్వాలని చొక్కా చేతిలో ఎంత తడివినా వెండి కనిపించలేదు. చివరకు ఆయన సెలవు పుచ్చుకొని తన గ్రామం వెళ్ళిపోయాడు. తర్వాత కొంతసేపటికి వాంగ్ ఇంటి నౌకర్లు ఇల్లు ఊడుస్తుంటే మండిగం కింద ఆ 10 తులాల వెండి దొరికింది.
చిన్ చొక్కా చేతిలో చిల్లి ఉండి వాంగ్ ఆ వెండిని లోపల పెట్టిన మరుక్షణమే కింద పడి మండిగం దగ్గర కుదుర్లిపోయింది. చిన్ అదృష్టం అలా ఉన్నది.